హాయ్ గైస్ మనకి మోటో నుంచి ఒక బెస్ట్ సక్సెసర్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. మీకు వీలైతే గెస్ చేయండి, లేకపోతే నేనే చెప్తానమాట. మోటో ఎడ్జ్ 60 ప్రో అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారంటే మనందరికీ మోటో ఎడ్జ్ 50 ప్రో తెలుసు కదా, దానికి సక్సెసర్గా ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. అంటే ఫీచర్స్ పరంగా ఆ మొబైల్ కంటే ఈ మొబైల్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రాసెసర్ కానీ, కెమెరా కానీ, అలాగే బ్యాటరీ విషయంలో ఈ 3 ఫీచర్స్ వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేశారనమాట. అంటే మేబీ మీడియం యూజర్స్ని మైండ్లో పెట్టుకొని ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇంటెన్షన్ ఏమంటే మనకి బడ్జెట్ తక్కువ పెడతారు, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి మోటో మొబైల్స్ని ఎక్కువైతే లైక్ చేస్తారనమాట. గైస్ నా ఐఫోన్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇంకా మనము ఈ మోటో ఎడ్జ్ 60 ప్రో సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాము. అంటే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి తగ్గించారు, ఇంకా ఏమేమి పెట్టాలనేది పూర్తిగా అయితే మాట్లాడుకోకపోతున్నాం. వీడియోను స్కిప్ చేద్దాం గైస్. ఫస్ట్ ఇంకా మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కాల్చినట్టయితే మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే రాబోతుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి డెవిల్ స్టీరియో స్పీకర్స్ రాబోతుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ ఉంది అనమాట. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందని చెప్పొచ్చు అనమాట. చాలా ఫాస్ట్ అయితే లాక్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి IP68 వాటర్ రేటింగ్ ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి అప్ టు 1 hour 30 minutes వరకు మనకి వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్ గా వెయిట్ చూసినట్టయితే 180 grams అయితే చెప్తున్నారు అనమాట. కొంచెం ఓవర్ వెయిట్ అనుకోండి. అంటే అంత లైట్ వెయిట్ ఉండదు, అంత ఓవర్ వెయిట్ ఉండదు, మిడిల్ ఉంటుంది అనమాట. డిజైన్ ఐడెంటిఫై చేసినట్టయితే మీకు మోటో ఎడ్జ్ 50 ప్రోలో ఏ డిజైన్ ఉండదు అదే డిజైన్ ఉంటుంది అనమాట. మనకి డిజైన్ అయితే చేంజ్ లేదు. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 17 inches 3D కోర్వ్డ్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి కార్నింగ్ గురెడ్ గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉందని చెప్పొచ్చు అనమాట. చాలా బెస్ట్ ప్రొటెక్షన్. అలాగే 165 హెడ్స్ అయితే మనకి రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. చాలా హై రిఫ్రెష్ రేట్. అంటే మనకి మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. అంటే చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఇందులో మనకి 3000 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు మనకి బ్రైట్నెస్తో ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అలాగే ఇందులో మనకి HDR10 సపోర్ట్ ఉంది. ఇంకా మీరు మూవీస్ అయితే హై క్వాలిటీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే సపోర్ట్ ఉంది అనమాట. ఇంకా మీరు ఏమైనా స్ట్రీమింగ్ కానీ అదర్ పర్పస్ యూజ్ చేసినా కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది అనమాట. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు HDR క్వాలిటీలో చూడొచ్చు అనమాట. అక్కడ మనకి ఫైనల్గా మనకి ఇది క్వాడ్ కోర్ డిస్ప్లే కాబట్టి మనకి ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనం పబ్లిక్ యూజ్ చేసేటప్పుడు కానీ నార్మల్ యూజ్ చేసేటప్పుడు కానీ మనకి బెటర్ ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా మనకి బెటర్ డిస్ప్లే ఇది. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్. ఇది మనకి 4 nanometer బిల్డ్ ప్రాసెసర్ అనమాట. అలాగే LPDDR5X ఉంటుంది, 4.0 రాబోతుంది అనమాట. ప్రాసెసర్లో కొంచెం అప్డేట్ అయ్యారు అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఎంత హెవీ గేమ్స్ అని కూడా అయితే కొంచెం బెటర్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఇది ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ ప్రాసెసర్ అనుకుంటా పెట్టడము. ఇది మనకి Android 15 రాబోతుంది అనమాట. ఇంకా Android 15 కాబట్టి మనకి ఈజీగా 2+5 years అయితే వాయిస్ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇందులో కొన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఏ ఫీచర్స్ అంటే మనకి ఏ రేజర్ కానీ, అలాగే ఏ స్క్రీన్ రికగ్నిషన్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే పెట్టారనమాట. కెమెరాకి వచ్చినట్టు ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరాస్ ఉంటుంది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది విత్ PDF అనే ఫీచర్ ఉంటుంది అనమాట. మనకి రేర్ కెమెరా ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ వాయిస్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఫొటోస్లో చాలా వరకు అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps విత్ HDR అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి అక్కడ కూడా బెటర్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే మనకి మొబైల్ ఇలా ఊచినా కూడా వీడియో క్వాలిటీ స్టేబుల్గా వస్తుంది అనమాట. బెటర్ అని చెప్పొచ్చు. అలాగే మనకి సెకండరీ కెమెరా చూసినట్లయితే 50 MP అల్ట్రా వైడింగ్ సెన్సర్ ఇచ్చారు. మనం దీన్ని యూజ్ చేసుకుని ల్యాండ్స్కేప్ కానీ, గ్రూప్ ఫోటోస్ కానీ, అలాగే అల్ట్రా వైడింగ్ షార్ట్స్ కానీ ఇవన్నీ అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు. 50 MP అడిషనల్ సెన్సర్ ఇచ్చారు అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ టెలిఫోటో ప్రెస్కోప్ కెమెరా కానీ, అలాగే టెరిటరీ కెమెరా కానీ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలన్నమాట. మనకి వచ్చిన రూమర్ ప్రకారం అయితే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ టెలిఫోటో ప్రెస్కోప్ కెమెరా వస్తుంది అనుకుంటా. మీ ఎక్స్పెక్టేషన్ కూడా నా కామెంట్లో తెలపండి అనమాట. ఒకవేళ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఇస్తే నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టబోతుంది ఈ మొబైల్ కెమెరా విషయంలో. మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 60 MP ఇచ్చారనమాట. 60 MP అంటే ఇంకా తమాషా కదా, మనకి ఫోటోస్ అనేటివి చాలా వరకు హై రెజల్యూషన్ మనము ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే కవర్ చేయొచ్చు మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని. యాక్చువల్గా మనకి ఫ్రంట్ ఇచ్చేది 50 కానీ, అలాగే 30 MP ఇలా ఇస్తారు. బట్ మనకి ఇక్కడ 60 MP ఇచ్చారంటే ఇంకా కెమెరాలో వీళ్ళు ఎంతవరకు ఫోకస్ చేస్తారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. పర్లేదు. మనకి బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి 4600 mAh బ్యాటరీ పెట్టారు. సిలికాన్ బ్యాటరీ అనమాట. 4600 అంటే కొంచెం తక్కువ అనుకోవచ్చు. మనకి 5000 కానీ 5500 mAh పెట్టింటే కొంచెం బాగుండేది అనమాట. 150 watts అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ చార్జర్ పెట్టారనమాట. 150 watts అంటే మనకి 1 hour లోపల ఫుల్ చార్జ్ అయితే అయిపోతుంది. ఇక్కడ 60 watts అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వీళ్ళు బ్యాటరీ విషయంలో కొంచెం ఫోకస్ చేసి ఉండాలన్నమాట. మనకి బ్యాటరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ బ్లూటూత్ వెర్షన్ 5.3 రాబోతుంది. NFC సపోర్ట్ ఉంది. USB Type-C 3.1 వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. పర్లేదు. మనకి కనెక్టివిటీ విషయంలో కొంచెం డెవలప్ చేశారని చెప్పొచ్చు. మనకు సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే
అయితే ఇందులో మనకి యాక్సిలరోమీటర్ ఉంది, అలాగే గైరో ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది. ఇలాంటి సెన్సార్స్ అయితే పెట్టారనమాట. ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. అది తెలుసుకోసం ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇది ఎంత ప్రైస్కి రావచ్చు మన ఇండియా మార్కెట్ చూసినట్టయితే 59,000 అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇది ఎక్స్పెక్టెడ్ చెప్పారు, నాకు తెలిసి అంత ప్రైస్కి అయితే రాదనమాట. మోటో వాళ్ళు బడ్జెట్ అట్లీస్ట్ అయితే తక్కువ పెడతారని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ మొబైల్కి ఉన్న స్పెసిఫికేషన్స్ బెటరా లేదా అంటే నాకు తెలిసి చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి మోటో ఎడ్జ్ 50 ప్రోకి అలాగే మోటో ఎడ్జ్ 60 ప్రోకి చాలా వరకు అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారనమాట. ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తుంటారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా వరకు అయితే కావాలి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వండి.